నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరొక హిందూ మందిరం పైన దాడి జరిగింది. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఒక ద్విముఖ హనుమాన్ మందిరం పైన దాడి చేసి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం తెలంగాణ రాష్ట్రంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ మధ్య కాలంలో చాలా పరిపాటిగా మారిపోయింది. ఎవరు చేస్తున్నారు? కేవలం ఆకతాయిలు చేస్తున్నారా? ఎందుకు పదే పదే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి? గడిచిన సంవత్సర కాలంలో గత 6 నెలల్లో చూసుకుంటే ఇలాంటి సంఘటనలు ఒక 4, 5 సంఘటనలు జరిగాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రభుత్వం చూసి చూడనట్టు ఊరుకుంటోందా? పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పుకోవాలా? లేకపోతే హిందువులలో అనైక్యత ఉందా? ఏంటి కారణం? ఇలాంటి సంఘటనల్ని అడ్డుకోవడం ఎలా? దీని గురించి మాట్లాడదాం. నాతో ఈ చర్చలో డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు జాతీయ సాహిత్య పరిషత్తు ప్రధాన కార్యదర్శి, విద్యావేత్త, రచయిత సూర్యనారాయణ మూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. మూర్తి గారు, చాలా చాలా దురదృష్టకరము. ఒక హనుమాన్ మందిరం పైన చాంద్రాయణగుట్ట ఆ ప్రాంతంలో, బార్కాస్ ఆ ప్రాంతంలో విజువల్స్ చాలా పెద్ద ఎత్తున కొన్ని హిందూ సంఘాలు, అడ్వకేట్లు చాలా మంది వెళ్ళి అక్కడ పరిశుద్ధి చేసి కొంత ఏదో ప్రయత్నం చేశారు. మీరు కూడా విజువల్స్ చూసే ఉంటారు. కానీ ఇది చాలా పరిపాటిగా మారిపోయింది సార్. ఈ నెల రోజులకు ఒకసారి ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది తెలంగాణలో. మీ రిమార్క్స్ ఏంటి సార్? ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వంలో ఒక ధర్మం మీద ఒక దాడి జరిగినప్పుడు అది ఎవరు చేశారు అనేటువంటిది కనుక్కోవాల్సిన బాధ్యత పరిపాలిస్తున్న ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వము ఇవాళ బాహాటంగా మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మేము ఒక మతానికి సమీపంగా ఉంటాము, మా పార్టీయే ఆ మతంతో మమైక్యమై ఉంది అని ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. ఇది నేను అంటున్నది కాదు, మనకి వీడియోలు దొరుకుతాయి. అవునవును. రేవంత్ రెడ్డి గారు అన్నారు. అన్న తర్వాత కూడా ఆయనకి హిందువులు ఓట్లు వేశారు. ఇది ఒక ప్రజాస్వామ్యంలో వచ్చిన ఒక వికృతి అన్నమాట. మొదటి వికృతి ఏంటంటే పరిపాలకుల్లో వచ్చినటువంటి వికృతి. వాళ్ళు వల్లిస్తున్నటువంటి సెక్యులరిజం అనేటువంటి దానికే వాళ్ళు తూట్లు పొడిచారు. సెక్యులరిస్ట్ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు మేము ఇస్లాం అంటే మా పార్టీ అంటేనే ఇస్లాం అనేటువంటి ప్రకటన చేయడం అనేది ఒక పెద్ద రాజ్యాంగ వైకల్యం. దేహానికి అంగవైకల్యం, దేశానికి రాజ్యాంగ వైకల్యం, ఇవి చాలా ప్రమాదమైనవి. ఏదో మన వాళ్ళు కథ చెప్తూ ఉంటారు. రాముడు అరణ్యవాసంలో వెళ్తున్నప్పుడు కాలు కింద ఒక చీమ పడింది. రాముడు గమ్మును చూసి, నా కాలు కింద నలిగిపోతున్నావు కదా, కాపాడని ఎందుకు అరవలేదు అంటే, రామా అందరినీ కాపాడేవాడివి నువ్వే, మరి నువ్వే నా నెత్తి మీద కాలు పెడితే నేను ఎవరి కోసం అరవాలి అన్నదట. ఇప్పుడు హిందువుల పరిస్థితి ఆ చీమలాగా ఉంది. హిందువులకి ఇంకొకటి ఏంటంటే, చీమ కుట్టినట్టు లేదు. ఏం జరుగుతున్నా సరే బాధపడుతున్నారు. చాలా మంది హిందువులు బాధపడుతున్నారు. ఒక సంఘటనకైనా ఏ ప్రభుత్వం అయినా, ఇవాళ రేవంత్ రెడ్డి గారనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనైనా సరే, ఇక్కడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ఆ దేవాలయాల మీద జరిగినటువంటి దుర్మార్గానికి కారకులైనటువంటి నేరస్తుల్ని పట్టుకున్నారా? ఇది అంతర్వేదిలో రథం తగలబడిన నాడు, విజయనగరం జిల్లా రామతీర్థాల్లో దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల తెగ్గొట్టి బావిలో చెరువులో పడేసినాడు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో వెండి సింహాలు ఏవో దొంగతనం జరిగినప్పుడు, మొన్న మా మోండా మార్కెట్లో, సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన, ఆ తర్వాత మా మైసమ్మ గుడి, సఫిల్గూడ దగ్గర మైసమ్మ గుడి దగ్గర ఒక ముస్లిం మలమూత్రాలు విసర్జన చేసిన సందర్భంలో, ఇన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఏమైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించిందా? వీటన్నింటిలో జరుగుతున్న ప్రాసెస్ ఏమిటంటే, ఆ కారకులైన వాళ్ళని అరెస్ట్ చేశాం, రిమాండ్కి పంపించాం, ఏదో చేస్తారు. తర్వాత వాడిని ఎదుర్కొని ఓ 4 దెబ్బలు వేసిన వాడిని కూడా బ్యాలెన్స్, ఇదంతా పొలిటికల్ బ్యాలెన్స్ కోసం వీళ్ళ మీద కూడా కేసులు పెడతారు. ఇక చివరికి ఏం తెలుస్తారంటే, ఆ వ్యక్తి యొక్క మతిస్థిమితం సరిగా లేదండి, మతి చాంచల్యం వచ్చింది, మనశ్చాంచల్యం వచ్చింది, ముత్యాలమ్మ సికింద్రాబాద్ దగ్గర అనుకుంటా, ప్రాంతానికి దగ్గర అనుకుంటా. అదేనండి మోండా మార్కెట్ అంటాం. అక్కడ కూడా అదే జరిగింది.
మతిస్థిమితం లేదనే సర్టిఫికేట్ ఇవ్వటానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. అదేం కర్మం, మతిస్థిమితం లేనివాడు కేవలం హిందూ దేవాలయం మీదే రాయేస్తాడు. మరి అదే మతిస్థిమితం నిజంగా తప్పితే ఎవడి మీద నెయ్యొచ్చు కదా. విచిత్రం ఎక్కడ జరుగుతుందంటే అండి, ఒక నేరానికి కూడా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఎవరికి శిక్ష పడడం లేదు. ఇది మొదటి విషయం. నేనేమంటానంటే, హిందువుల్ని రెచ్చగొట్టడం అని కాదు, ఇవాళ హిందువులు రెచ్చిపోరు. అది దావానలంలాగా, బడబాగ్నిలాగా, వాల్కనో లావాలాగా ఇవాళ హిందూ సమాజం ఉడుకుతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువుల్ని బెదిరిస్తున్నారు. ఇగో ఇస్లాం ఇలాగే చేస్తుంది, ఇస్లాం చేసేటప్పుడు మేము వాళ్ళకి వెన్ను కాస్తాం, మీరు ఏం చేయలేరు, మీ ప్రభుత్వాలు ఏం చేయలేవు, మీరు ఓట్లేసి ఎన్నుకున్న నాయకులు కూడా ఏమీ చేయలేరు, వాళ్ళు మా చంకలోనే ఉన్నారనే మెసేజ్ వాళ్ళు ఇస్తున్నారు. ఇది నిజమని కూడా ఒక హిందూ సమాజం అనుకుంటుంది. ఇప్పుడు నేను అంటాను, తెలంగాణ విషయమే మాట్లాడదాం, వేరే రాష్ట్రాల గురించి వద్దు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఉన్న పార్టీల్లో అంతో ఎంతో హిందువులు ఆశగా ఎదురు చూసేది బీజేపీ వైపు. ఆ బీజేపీ అయినా రామాలయం అన్నారు, 370 ఆర్టికల్ తీశారు, కాస్త ఏదో హిందువుల గురించి పట్టించుకుంటున్నారు. మొన్న ముచ్చేలమ్మ గుడి దగ్గర కానీ, మైసమ్మ గుడి దగ్గర కానీ, ఇవాళ హనుమాన్ ద్విముఖ ఆంజనేయ స్వామి గుడి, దీని గురించి కానీ ఏమన్నా స్పందనలు జరిగినాయా? ఇది ఇవాళ ఒక్కరోజు జరిగింది కాదండి. మొన్న ఓవైసీ గారు మాట్లాడుతూ బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంట్ సభ్యులు, రావైనా, రెడ్డైనా, చౌదరి అయినా, దొరైనా, ఎవడైనా మా దగ్గరికే రావాలి అనేటువంటి ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది అగ్రెసివ్ కాదు, రియాలిటీ. అది ఎవరైనా వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అదే మాట అన్నారు కదా, స్టీరింగ్ మా చేతిలో ఉంటుంది, కారు ఎవరిదన్నా కావచ్చు, స్టీరింగ్ మేమే, మా చేతిలోనే ఉంటుందని చెప్పి అన్నారు కదా, అప్పుడు కూడా అన్నారు కదా. అవునండి, 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 అన్నారండి. ఇంకొక విషయం, అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా సంవత్సరాల కిందట 15 నిమిషాలు పోలీసులు దూరంగా ఉంటే 15 మినిట్ మే పూరా హిందువుంకో కథం కరేంగే అన్నాడు ఆయన. అన్నవాడు బాగానే ఉన్నాడు. దాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి కమలానంద భారతి గారు ఇప్పటికీ నాంపల్లి కోర్టుకు తిరగాల్సి వస్తుంది. ఇది ఎంత వికృతం అండి అసలు. హిందూ నాయకులు ఏమయ్యారండి? ఒక్కరు కూడా ఇంటర్వ్యూన్ కాలేరండి. వీళ్ళని ఎందుకండి ప్రజలు ఓట్లేసి గెలిపించారు? ఒకళ్ళ ఇద్దరండి, 8 మంది ఎంపీలు అష్టదిగ్గజాలు ఉన్నారు కదండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవడండి భరోసా ఇవాళ హిందూ సమాజానికి? ఇక్కడ ఎక్కడికి పోవాలి వీళ్ళంతా? బే ఆఫ్ బెంగాల్లో దూకాల? ఈసారి హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం బదులు వీళ్ళే దూకి చావాలా? ఒక దేవాలయం మీద దాడి లేదు. మొన్న బాన్సువాడలోనేమో ఒక అమ్మాయి చక్కగా షాపింగ్ మాల్లో ఏదో పాట, హిందువుల భజన పాట వింటూ ఉంటే, హనుమాన్ పాట ఏదో వింటూ ఉంటే దుర్మార్గంగా ఆ అమ్మాయితోటి గొడవపడి ఎందుకు అని అడిగినందుకు బాన్సువాడలో తోవంట వెళ్ళిన వాళ్ళు, పాపం ఏమి పాపం తెలియని వాళ్ళ మీద కూడా దాడి చేసి చివరికి పోలీస్ కానిస్టేబుల్ నెత్తి కూడా పగిలితే, బాబు ప్రభుత్వమా, మీ పోలీసు కానిస్టేబుల్నే కాపాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు మహానుభావ, కాస్త కళ్ళు తెరవండి. చట్టం బలహీనంగా ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తయారు చేసినటువంటి రాజ్యాంగం బలహీనంగా ఉందా? లేకపోతే ఆ రాజ్యాంగం ఉన్నటువంటి చెయ్యి బలహీనంగా ఉందా? ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు, ఖచ్చితంగా కూర్చోబెడతారు. ఇవాళ 1 కాదు 2 కాదు, హిందూ సమాజం వీధి పోరాటాలకు దిగదు, కానీ తమ గురించి పోరాడేటువంటి నాయకులను తయారు చేస్తుంది. ఆ నాయకులే కనుక నిర్లిప్తంగా ఉంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాంటి విషయాల్లో మాట చెప్తూ ఉంటాను. దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి అని తిక్కన్ అన్నాడు. కౌరవ సభలో శ్రీకృష్ణుడు అన్నాడు ఆ మాట. అక్కడ భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, ఆఖరికి ధృతరాష్ట్రుడు, సరే ఆయన గుడ్డివాడు, కళ్ళు కనబడిన వాడు సరే, కళ్ళు కనిపించి చూసినటువంటి వాళ్ళు కూడా చూడకుండా నటిస్తున్నారు. ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు అందరికీ కళ్ళు కనబడ్డాయి కదా, ఒక్కడు కూడా లేచి రాలేదు కదా. దానికి దారి తీసింది ఏంటి? ఒక మహాసంగ్రామం జరిగింది. అందువల్ల సారపు ధర్మమును విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడవారినదైన వ్యవస్థ. దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి, అది వారల చేటుకు గాని ధర్మ నిస్తారకమయ్యును, సత్య శుభదాయకమయ్యును దైవముండెడు అంటాడు తిక్కన. సూర్యనారాయణమూర్తి గారు ఒక సందేహం ఏంటంటే, హిందువులు వీధి పోరాటాలు చెయ్యరు
అని అంటున్నారు కదా. అవునండి. అంటే ఇప్పుడు సందేహం ఏంటంటే, ఇప్పుడు అయోధ్యను మనం 500 సంవత్సరాల పోరాటం చేసి మనం సాధించుకున్నాం కదా. అందులో అవునండి. పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. విహెచ్‌పి, బజరంగ్ దళ్ ఇట్లా చాలా హిందూ సంఘాలు ఉన్నాయి కదా. పోరాటాలు ఉన్నాయండి. చేయడం అంటే హిందువులు చేయలేరు అని అంటున్నారా? లేకపోతే చెయ్యరు, మరొక పద్ధతిలో పోరాటం చేస్తారని మీ ఉద్దేశ్యం? నేనేమంటానంటే హిందువులు చాలా వరకు శాంతి కాముకత్వంతో ఉంటారండి. హ్మ్. హిందూ దేవీ దేవతల చేతుల్లోనే ఆయుధాలు ఉంటాయి తప్ప హిందువులు ఎవరు ఇళ్లలో ఆయుధాలు దాచుకోరండి. ఎందుకంటే మేము నమ్ముకున్న దేవుడో, మేము నమ్ముకున్న నాయకుడో మమ్మల్ని కాపాడుతాడనేటువంటి భరోసాతో హ్మ్. నిరంతరం శాంతియుతంగా ఉండాలనుకుంటారండి. ఇది సాధారణంగా హిందూ పద్ధతి. అయితే ఈ మధ్య ఏమైందంటే పాలకుల నిర్వాకాల వల్ల మద్యపానము అనేది విపరీతంగా పెరిగింది సమాజంలో. ఇందులో ఇంకో హ్మ్. విషయం చెప్తున్నాను. సమాజంలో వచ్చిన ఏ జాడ్యం వచ్చినా సరే హిందూ సమాజం మీదకే వస్తుంది. ఆ హ్మ్. జాడ్యాలన్నిటికీ లోనై హిందువులు కాస్త వీరత్వాన్ని, పౌరుషత్వాన్ని కోల్పోయారండి. వీళ్ళు పోరాటాలు చేయరు అంటే ఏదో సహనంతో ఉన్నారని కాదు. హ్మ్. చేతగానితనంతో ఉన్నారు చాలా మంది హిందువులు. ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా. ఏదో మీరు హ్మ్. పిలిచి ఓ వేదిక ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను తలవారు హ్మ్. పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళాను. ఏమైంది, మొన్న మా హ్మ్. సఫిల్గూడ దగ్గర అమ్మవారి గుడి దగ్గర దుర్మార్గం జరిగింది. ఓ కొద్దిమంది హ్మ్. వెళ్లారు, అక్కడ నిరసన తెలియజేశారు. హ్మ్. ఎవరో నాయకుడు కనబడితే ఏ వేదిక మీదో అయ్యా ఇదేమిటి ఈ సంగతి అని అడుగుతాము. అటువంటి సందర్భంలో నాయకులు సమాజంలో ఉన్నటువంటి ఆలోచనా పరులు, మేధావులు, విద్యావంతులు, విద్యావేత్తలు ఈ విషయం మీద తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మనం ఇది పట్టించుకోవాలనేటువంటి స్పృహ తెలంగాణ యాసలో చెప్పాలంటే ఒక సోయి ఉందండి వీళ్ళకి. చీమ హ్మ్. కుట్టినట్టేనే అవుతుంది అసలు వీళ్ళకి. ఏం చేస్తున్నారండి నాయకులు? ఎంతమంది బయటకొచ్చి బాహాటంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి? ఒక్క ఒక్క హిందూ నాయకుడైనా సరే, నేను కేవలం ఒక పార్టీలో నాయకుడు కాదండి. హిందూ నాయకులు అన్ని పార్టీల్లోనే ఉన్నారు గదా. అవును. వాళ్ళు దేవాలయాలకు వెళ్తారు కదా. అవును. వాళ్ళెవరైనా ఒక నాయకుడు ఇచ్చారండి? దుర్మార్గం కదా. ఈ మౌనం హ్మ్. ఎందుకుంది? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. వాల్కనో ఎరప్ట్ అయ్యేటప్పుడు, ఒక హ్మ్. సునామీ వచ్చేటప్పుడు హిందూ సమాజం పోరాటము అని పిలిపిస్తే ఒక అయోధ్య సంఘటన గాని, మరో హ్మ్. సంఘటన గాని గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితొస్తది. ఎంతవరకు కరెక్ట్. నా పక్కనున్నవాడు నన్ను సహిస్తున్నాడో అంతవరకు నేను సహిస్తాను. అంతకు హ్మ్. మించి నేను సహించాలంటే నువ్వు చెప్పినటువంటి శాంతి పాఠాలు నేను వల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఓవరాల్‌గా మీరు చెప్తున్న దాన్ని బట్టి శాంతి కాముకులము, లేకపోతే దానికి ఏ పేరైనా పెట్టొచ్చు. మనం ఎక్కువగా అంత దుందుడుకుతనంతో పోము. మాక్సిమం భరిస్తాము. అంతేగాని కత్తులు, కటార్లు పట్టుకొని వీధిలోకి దిగరు. పెద్ద పరుష పదజాలం ఉపయోగించరు. ఇదే అవతల వర్గానికి ఒక అడ్వాంటేజ్ అవుతోంది కదా. వాళ్ళు అలా ఉండటం లేదు. అవునండి. మనం ఉన్నంత అవునండి. సాఫ్ట్‌గా ఉండడం లేదు కదా. హిందువులు ఉన్నంత సాఫ్ట్‌గా ఉండటం లేదు కదా. ఉండరండి. సమిష్టి వాళ్ళుండరు. బాధ్యత ఏవండీ, మీరన్నట్టుగా చెప్పండి. చెప్పండి. మీరన్నట్టుగా మీరు సహనంతో ఉన్నారని వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకు లేదు అంటే, వాళ్ళు చదువుతున్నటువంటి పుస్తకాల్లో ఆ నీతులు లేవు. సర్వే జన సుఖినో భవంతు అని గాని, లోకా సమస్త సుఖినో భవంతు అని గాని, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఏ ఒక్కరు దుఃఖభాగులు కాకూడదని గాని, ఇలాంటి వాక్యం ఆ పుస్తకాల్లో ఒకటైనా నాకు చూపించండి. ఒకటైనా ఉందా? ఎవడైతే విగ్రహారాధకుడో, ఎవడైతే మా విశ్వాసాన్ని నమ్మడో వాడు కాఫిర్ అనేటువంటి ముద్ర వేసి వాణ్ణి చంపడం కూడా దైవ కార్యమే అని వాళ్ళు నిర్వచించుకుంటూ ఉన్నారు. అవునా కదా? ఇక రెండవది, ఆ కార్యంలో, దైవ కార్యంలో నువ్వు ఎటువంటి మోసమైనా చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ కూడా వాళ్ళకుంది. పాపం చేయొచ్చు, మోసం చేయొచ్చు. అల్ తకియా అనేటువంటి మాట అదే కదండి. అల్ తకియా అనేటువంటి మాట ఎందుకొచ్చింది? దైవ కార్యము, దైవ రాజ్యాన్ని తేవటంలో ఖచ్చితంగా నువ్వు మోసం చేసినా, తప్పు చేసినా పర్వాలేదనేది అల్ తకియా అనేటువంటి మాటని వింటూ ఉంటాం. సరే, ఇది నాది తప్పు అయితే ఎవరైనా కరెక్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. హిందూ సమాజం ఎప్పుడూ కూడా యాక్సెప్టెన్స్ లో ఉంటుంది. ప్లూరాలిటీ హ్మ్. అంటే బహుళత్వాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. హ్మ్. ఎక్కడైతే హిందూ సమాజం విలుప్తమవుతుందో, మీ ద్వారా నాయకులకు చెప్తున్నాను ఈ మాట. ఎక్కడైతే హిందూ సమాజం తగ్గిపోతుందో, హిందువుల సంఖ్య తగ్గుతుందో, అక్కడ మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు పరచలేరు, లేరు. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. అది బహింసాలో జరిగింది, బాన్సువాడలో జరిగింది, కాశ్మీర్లో జరుగుతూనే ఉంది. 1990లో వెళ్ళగొట్టినప్పుడు మనం చేతులు ముడుచు కూర్చున్నాము. మళ్ళీ దేశాన్ని మతం పేరు మీద ముక్కలు చేయడానికి ఎన్నో ప్రయాసాలు పడుతున్నటువంటి వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం కదండి. అయితే అవును. ఒక్కటి మాత్రం నిజం,
ఒకప్పుడు ఉన్నట్టుగా హిందూ పల్స్ ఇవాళ లేదు. పీపుల్ ఆర్ థింకింగ్, వీళ్ళు ఆలోచిస్తున్నారు, హార్మనీ కోసం ఆలోచిస్తున్నారు. ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని పెట్టి కూర్చొని. ఇప్పుడు కూడా ఇంకొక మాట చెప్తానండి, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముస్లింలకి మాకు చాలా సన్నిహితత్వం ఉంది అన్నారో, ఇప్పుడు ఈ సంఘటనలు రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ఎవడైనా చేస్తున్నాడేమో. బికాజ్ రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ వల్ల ముస్లింలే ఈ పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ఎవడైనా చేస్తున్నాడేమో. ఈ విషయం కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి కదా. ఆయన పరిపాలనను బదనాం చేయడానికి ఇవి జరుగుతున్నాయేమో, ఆయన మీద ఒక బ్లాట్ తేవడానికి ఎవడైనా చేస్తున్నాడేమో. అది కూడా ఆయన బాధ్యతే కదా. పోలీస్ తలకాయ పగిలిపోయినా సరే నువ్వు మాట్లాడలేకపోతే. ఆయనే స్వయంగా అన్నారు, నన్ను రేవంత్ రెడ్డి అన్నా కూడా నేను సంతోషంగానే పలుకుతాను, నాకేమి అందులో చిన్నతనం ఏం లేదు అని పిలిచినా కూడా అని చెప్పి ఆయన అన్నారు. ఏమండి, ఒక విషయం చెప్తానండి, మనకు కూడా మన పనులు చేసేటువంటి ఆఫీసుల్లో కానీ ఇంకో దగ్గర కానీ ముస్లింలు మనతో కలిసి మాట్లాడుతూ ఉంటారు, మనతో కలిసి జీవిస్తూ ఉంటారు. అంత నేను రేవంత్ దీని అయిపోతాను, ఇంకేదో చేసేసుకుంటాను అనే మమైక్యం అయిపోవాల్సినటువంటి అవసరం లేదండి. గలే గలే మిలవద్దు, అర్థమైందా? అంతవరకే, ఇంకేది కలపక నీ పుణ్యం ఉంటుంది. మిగిలిన వాళ్ళకి నువ్వేం రక్షణ ఇస్తున్నావు, ఏం మెసేజ్ ఇస్తున్నావు హిందూ సొసైటీకి? నీ దగ్గర మాకున్నటువంటి రక్షణ ఏది? నీ పోలీసుని నువ్వు కాపాడలేకపోతున్నావు. ఎవరినైనా 10 మందిని తీసుకొచ్చి లోపలేసావా? బాన్సువాడ ఇన్సిడెంట్కి ఏమైంది జరిగింది అక్కడ? అయ్యా పరిపాలకులారా, మీకు నమస్కారం పెడతాం. హిందువులు ఎక్కడ మెజారిటీగా ఉన్నారో అక్కడ ప్రశాంతంగా ఉంది సమాజం. ఒక 100 ఇళ్ల హిందువుల ఇళ్ల మధ్యలో 10 ముస్లింల ఇళ్ళు హాయిగా బతుకుతున్నాయి. వాడెవడో అంటాడు, ఎవడెక్కడైనా పువ్వులు పళ్ళు అమ్ముకోవచ్చు, మంచి సంతోషం, ఏ వ్యాపారం ఎవడైనా చేయొచ్చు, సంతోషం. ఏది నేను ఛాలెంజ్ చేస్తా, ఆ చార్మినార్ ఏరియాలోని ఎన్ని తోపుడు దుకాణాలు హిందువులు ఉన్నారో తీయండి ఒకసారి. మా సికింద్రాబాద్ లాలాపేట బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ లో ఒక్క హిందూ దుకాణం చూపియండి, ఒక్కటి చూపియండి తమ్ముంటే. ఇవన్నీ దుర్మార్గాలు, ఇవన్నీ దుర్మార్గాలు. వాళ్ళ సంఖ్య పెరగనంత వరకే ఒక స్థాయిలో వినమ్రంగా ఉంటారు. వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత మరొకడు ఉండడానికి వీలు లేదు. ఇది జరుగుతూనే ఉంది కదండి. ఇవాళ అక్కడ హనుమాన్ దేవాలయం మీద జరిగినటువంటి దాడి ముస్లింలే చేశారని నేను అన్నాను. రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ఇంకో దుర్మార్గుడు ఎవడైనా చేసి ఉండొచ్చు. చలో, మీ ఇంటెలిజెన్స్ నో పోలీసును ఉపయోగించి వాళ్ళని పట్టుకోండి. అయ్యా, మీరు హిందువులారా, మీరు భ్రమపడుతున్నట్టు ఈ దుర్మార్గము ముస్లింలు చేయలేదు, ఇదిగో ఈ నేరస్తుడు చేశాడు అని చూపియండి. మేము అప్పుడు మీ వెంటే ఉంటాం. ఇదంతా ఎవరిని అనాల్సింది లేదండి. ఆయనంత బాహాటంగా ప్రకటించినా సరే, కాంగ్రెస్ అంటేనే ఇస్లాం, ఇస్లాం అంటేనే కాంగ్రెస్ అంటేనే అంత ప్రకటించిన తర్వాత కూడా ఇంకా అటు ఓట్లు వేసారు అంటే, ఐ డోంట్ నో హిందువులు ఏ ప్రిపరేషన్ తోటి జీవించాలనుకుంటున్నారో, ఏ ప్రయారిటీస్ తో బ్రతకాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ అల్టిమేట్ గా పరిష్కారం ఏం కనబడుతుందంటే అండి, హిందువులు కేవలము గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకునే హిందువులు కారు అని ఈ మధ్య కొన్ని వీడియోలు నేను చూశాను. ఈ హిందువుల్ని చూస్తే మాకు భయం లేదు, మేము మరొక హిందువుల్ని చూస్తే భయపడుతున్నాము అని. భయపడుతున్నాము అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు. వాళ్ళు చూసే మరొక హిందువులు ఎవరంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక బజరంగ్ దళ్ వాళ్ళు, లేకపోతే ఆలోచన శక్తితో జనాలను నిర్మాణం చేసేటువంటి సంస్థలు, జాతీయవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ అంటారు, విశ్వ హిందూ పరిషత్ అంటారు, లేకపోతే బీజేపీ అంటారు. చలో, ఈ సంస్థల వాళ్ళ చేతిలో ఎంతమంది చచ్చిపోయారండి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంతమంది మీద, ఎన్ని మసీదుల మీద దాడి చేశారండి? బాబరీ మసీదు కూడా సుప్రీం కోర్టులో తీర్పులు గెలిచిన తర్వాత కదా దాని మీద చేయి వేయడం జరిగింది. ఎంతమంది చేయారండి? హిందువులు ఎంత ఆర్ఎస్ఎస్ గూండాలంటాడు వాడెవడు, సోషల్ మీడియాలో పెడతాడు. నేను ఎప్పుడు కూడా నా నెంబర్ కూడా ఇస్తాను. వీళ్ళంతా ముసుగు వీరులు, హిట్ అండ్ రన్ గాళ్ళు తయారయ్యారు. నా నెంబర్ కూడా ఇస్తాను, మీకు చేతనైతే ఫోన్ చేయండి అయ్యా, ఆర్ఎస్ఎస్ గురించి 4 విషయాలు చెప్తా, లేదు అంటే మీ దగ్గరలో ఉన్న శాఖ వెళ్ళండి మాట్లాడండి అని చెప్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇన్క్లూజివ్ సమిష్టి వ్యవస్థను నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం తన యొక్క ఎగ్జిస్టెన్స్ ని వదులుకోదు. నా ఎగ్జిస్టెన్స్ ని, నా ఐడెంటిటీని వదులుకొని నేను అందరితోటి ఈశ్వర్ అల్లా తేరేనేమని పాడమంటే సారీ ఆ రోజులు పోయి. అయినవి సంధి సంబరములు, అయ్యరు రండిక యుద్ధ భూమికి అంటాం. యుద్ధం చేయాల్సి వస్తే ఏం ప్రాణం, నువ్వు చంపపోయినా చస్తాం ఏదో ఒక రోజు. చవడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళు సిద్ధం అవుతుంది హిందూ సమాజం. చంపగలమా లేదా వేరే విషయం, కానీ చవడానికి సిద్ధంగా తయారవుతున్నారు. ఎన్నాళ్ళండి ఓరుస్తారు?
నువ్వు చెప్పినటువంటి సెక్యులరిజం అనేటువంటి వాదనలో బృహన్నల పాత్రలో, అజ్ఞాతవాసంలో హిందూ సమాజం ఇంకా ఎక్కువ రోజులు ఉండదు. మహాభారతంలో విరాట పర్వం అయిపోయిన తర్వాత వచ్చింది ఉత్తర గోగ్రహణం. ఇవాళ ఉత్తర భూగ్రహణం జరిగింది. కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఉత్తర భూగ్రహణం లాగానే వీళ్ళందరి యొక్క మెడలు వంచి సంజాయించేటువంటి ఒక వ్యవస్థ ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఎలా అయితే బలమైనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం అయిందో అలాంటి వ్యవస్థ ఇక్కడ కూడా తెలంగాణలో నిర్మాణం అయితే తప్ప, తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణం అయితే తప్ప మనం హిందువులు బతికి బట్టగట్టలేరు. ఎక్కువ విషయం చెప్పేస్తానండి. అగ్రెసివ్ గెస్చర్ ఎలా ఉందంటే, మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఈ మధ్య ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి గారు వస్తే అదే వేదిక మీద ఉన్నటువంటి అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఆమెకు కన్నడం వచ్చా రాదా అని అడిగేటువంటి గెస్చర్ ఎంత దుర్మార్గమైన గెస్చర్ అండి అది. ఆ అడగడంలో వేళాకోళం. ఆవిడ ప్రథమ పౌరురాలు ఈ దేశానికి. నీ పార్టీ ఏం సందేశం ఇస్తుంది దేశానికి? మొన్నటికి మొన్న పార్లమెంట్ లో వాళ్ళ బిహేవియర్ ఏంటి? ఆ మహిళలంతా ప్రధానమంత్రి గారు కుర్చీ చుట్టూ చేరడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఒక డిసైడ్ అయ్యారు, మనం ఎట్లాగా పవర్ లోకి రాము, కానీ భారతదేశాన్ని ఎదగనివ్వకూడదు. మొన్న ఏఐ సమ్మిట్ లో వాళ్ళు చేసిన బనీన్ల వ్యవస్థ ఏంటండి? అర్ధనగ్న ప్రదర్శన ఏంటి? వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ? ఏ మాఫియా పనిచేస్తుంది ఇక్కడ? మీ పార్టీ ఇంకా డిలీట్ అయిపోతుంది కదా, మిమ్మల్ని మీరే స్వయంకృతాపరాధం చేసుకుంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఉండాలని అనుకున్నటువంటి మేధావులు ఎవరున్నారో మరి ఇవన్నింటిని ఎలా సహిస్తున్నారో నాకు అర్థం కాదు. హౌ దే దేశవ్యాప్తంగా. అవును, కరెక్ట్. ఏదైనా కూడా దేశవ్యాప్తంగా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మార్పు అనేది రావాలి ఎక్కడో ఒక చోట. ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాల్కనో లాగా అది ఎరప్ట్ అవుతుంది, అగ్నిపర్వతం లాగా. మేబీ అలాంటి పరిస్థితి వస్తుందేమో, చూద్దాం. బట్ ఏదైనా కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు. తప్పకుండా ఆ చైతన్యం వస్తుందని ఆశిద్దాము. ఆ ప్రయత్నమే జరుగుతోంది. ధన్యవాదాలు సార్ సూర్యనారాయణమూర్తి గారు, మీ స్పందన తెలియజేసినందుకు, చర్చలో పాల్గొన్నాను. నమస్తే అండి. మరి నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా ఇలాంటి హిందూ ఆలయాలపైన, మందిరాలపైన కూడా దాడులు జరగడము, విగ్రహాలను ధ్వంసం చేయడము చాలా చాలా పరిపాటిగా మారిపోయింది. మరి దీనికి ఎవరిని తప్పుపట్టాలి? హిందువులలో చైతన్యం ఉండాల్సినంత లేదా? హిందువులు చేతకాని వాళ్ళు అయిపోయారా? హిందూ సమాజం ఏం చేస్తోంది? ప్రభుత్వాల బాధ్యత ఎంత? పోలీసులు ఎంతవరకు ఇన్వాల్వ్ కాగలుగుతారు? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.